హే హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 6 రివ్యూ చూద్దాం. యాజ్ యూజువల్ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది అండ్ ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంది గాయస్. వర్త్ వాచింగ్ అనిపించింది. అంటే కొన్ని టాస్క్స్ పెట్టారు, చాలా బాగా అనిపించింది. అండ్ 18 మెంబర్స్ నుంచి 12 మెంబర్స్ని సెలెక్ట్ చేయడానికి టాస్క్స్ కండక్ట్ చేశారు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే నిన్న కొంచెం మంది ఎలిమినేట్ చేశారు కదా, వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇట్లా టాస్క్లు పెడితే బాగుండు అనిపించింది. లైక్ వాళ్ళకి కూడా అన్ఫేర్ జరిగింది కదా, ఇందులో కూడా సింగిల్ గ్రీన్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ సెలెక్ట్ అయిన 3 కంటెస్టెంట్స్ కోసం చెప్పారు, వాళ్ళని ఇన్వైట్ చేశారు. వాళ్ళు ముగ్గురు వచ్చాక వాళ్ళకి ఒక క్వశ్చన్ అడిగారు, లైక్ మీరు క్వాలిఫై అయ్యారని తెలియగానే ఫస్ట్ ఎవరికి చెప్పారని. సో చరణ్ తేజ మా మమ్మీకి చెప్పాను, షీ వాజ్ వెరీ హ్యాపీ అనింది. రాజ్ కుమారి మా బ్రదర్కి చెప్పాను, తను నమ్మలేదు అని చెప్పింది. అండ్ నెక్స్ట్ మిథిలేష్ కుమార్ మా మమ్మీకి చెప్పాను, షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నేను ఎలా అయినా సెలెక్ట్ అవుతాను, ఇంట్లోకి వెళ్ళి కప్పు కూడా గెలుస్తానని. నెక్స్ట్ శ్రీముఖి రిమైనింగ్ కంటెస్టెంట్ని ఇన్వైట్ చేసింది అండ్ ఈరోజు ఏం జరుగుతుందో కంటెస్టెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసింది. లైక్ 18 మెంబర్స్ నుంచి 12 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాం త్రూ సమ్ టాస్క్స్ అండ్ మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అని. అండ్ ఎపిసోడ్ పేరు డేర్ ఆర్ డై, పేర్లోనే తెలిసిపోతుంది, అయితే డేర్ చెయ్యు లేకపోతే ఎలిమినేట్ అవ్వు, లైక్ చావు అన్నట్టు. అండ్ నెక్స్ట్ అభిజిత్ రియాక్షన్ ఈస్ దిస్ వాట్ అండ్ శ్రీముఖి రివీల్ చేస్తుంది దట్ 7 days వేస్ట్ ఆఫ్ వెజిటేబుల్స్ని స్టోర్ చేసి కంపు కుల్లబెట్టి వాళ్ళు ఇప్పుడు టాస్క్ పెట్టబోతున్నారు. టాస్క్ ఏంటంటే అక్కడ ఒక గ్లాస్ జార్ ఉంది, దానికి ఒక హోల్ ఉంది, బుర్ర వెళ్ళేంత. నీస్ మీద నించొని తల అందులో పెడితే చెత్త అంతా అందులో వేస్తారు. కింద పొటాటోస్ ఉన్నాయి, ఆ పొటాటోస్ని స్మాష్ చేసి అందులో వచ్చిన మనకి నెంబర్స్తో లాక్ ఓపెన్ చేసి అందులో ఒక జ్యూస్ ఉంటుంది, అది తాగి స్పెషల్ జ్యూస్ అంట. మళ్ళీ అది నవదీప్ పెట్టించారని చెప్పారు. అది తాగి ఇట్లా ఛాంపియన్ లాగా ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఈ టాస్క్ చేయడానికి ఎవరెవరు వస్తారంటే లైక్ చాలా మంది నించున్నారు, ఆల్మోస్ట్ 3-4 తప్పించి అందరూ నించున్నారు. ఒక్కొక్కరిని రీజన్స్ అడిగారు, ఆల్మోస్ట్ అందరూ ఫస్ట్ వచ్చినది చెయ్యాలి అన్నట్టు చెప్పారు. ఫస్ట్ డేర్కి సిద్ధమైపోతున్నారు అందరూ. నెక్స్ట్ జడ్జెస్కి మీకు ధైర్యం ఉంటే సెటప్ అంతా చూపించారు. నెక్స్ట్ జడ్జెస్కి మీకు ధైర్యం ఉంటే ఆ బాక్స్లో ఏముందో చూసి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఉండాలన్నారు. బట్ నవదీప్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వాజ్ వెరీ జెన్యూన్. లైక్ అంత వెజిటేబుల్ చెత్త, హారబుల్ కంప్ వస్తుంది, అది నిజంగా చాలా హారబుల్ కంప్ వస్తుంది. దట్స్ ఇట్ ఇప్పటి వరకు. అండ్ నెక్స్ట్ అభిజిత్ రియాక్షన్ ఈస్ దిస్ వాట్ అండ్ శ్రీముఖి రివీల్ చేస్తుంది దట్ 7 days వేస్ట్ ఆఫ్ వెజిటేబుల్స్ని స్టోర్ చేసి కంపు కుల్లబెట్టి వాళ్ళు ఇప్పుడు టాస్క్ పెట్టబోతున్నారు. టాస్క్ ఏంటంటే అక్కడ ఒక గ్లాస్ జార్ ఉంది, దానికి ఒక హోల్ ఉంది, బుర్ర వెళ్ళేంత. నీస్ మీద నించొని తల అందులో పెడితే చెత్త అంతా అందులో వేస్తారు. కింద పొటాటోస్ ఉన్నాయి, ఆ పొటాటోస్ని స్మాష్ చేసి అందులో వచ్చిన మనకి నెంబర్స్తో లాక్ ఓపెన్ చేసి అందులో ఒక జ్యూస్ ఉంటుంది, అది తాగి స్పెషల్ జ్యూస్ అంట. మళ్ళీ అది నవదీప్ పెట్టించారని చెప్పారు. అది తాగి ఇట్లా ఛాంపియన్ లాగా ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఈ టాస్క్ చేయడానికి ఎవరెవరు వస్తారంటే లైక్ చాలా మంది నించున్నారు, ఆల్మోస్ట్ 3-4 తప్పించి అందరూ నించున్నారు. ఒక్కొక్కరిని రీజన్స్ అడిగారు, ఆల్మోస్ట్ అందరూ ఫస్ట్ వచ్చినది చెయ్యాలి అన్నట్టు చెప్పారు. లైక్ ఇందులో శివషష్ఠి ఆన్సర్ వాజ్ డిఫరెంట్. నేను ఎప్పుడూ గ్లామరస్గా ఉన్నాను, ఐ వాంట్ టు సీ దట్ టీ, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఆల్సో అని. అండ్ నెక్స్ట్ తిను అమ్మనేమో ఇంతకన్నా పెద్ద టాస్క్లు రావచ్చు కానీ నాకు ఇది ట్రై చేయాలని ఉంది అంటే అప్పుడు లైక్ నవదీప్ ఈజీ అని చేస్తున్నావా అన్నాడు. లైక్ నవదీప్కి అసలు ఎలా అనాలనిపించింది ఈజీ అని? అంత వెజిటేబుల్ వేస్ట్, చాలా కష్టం, ఇది చాలా హార్డెస్ట్ టాస్క్. అండ్ శ్రీముఖి ఏమో శాలినిని సెలెక్ట్ చేసింది. నెక్స్ట్ శాలినిని ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటే యాంకర్ ప్రియా అని చెప్పింది. బట్ యాంకర్ ప్రియా వచ్చేస్తుంది లైక్ తనే అనుకొని నిజంగా.
బట్ వెయిట్ 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 మీరు అనుకుంటే అయిపోద్దా, మేము ఎవరిని చూపిస్తే వాళ్ళు అన్నట్టు శ్రీముఖి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళి అమ్మని తీసుకొస్తుంది. సో అమ్మన్ అండ్ శాలిని వర్ participating in this task. Like first thing we need to appreciate them that vegetable waste చాలా చాలా హారబుల్ స్మెల్ వస్తుంది. వాళ్ళు అది తట్టుకున్నారంటే రియల్లీ రియల్లీ గ్రేట్. అండ్ మధ్య మధ్యలో శ్రీముఖ్ అంటే చెత్త వేయడానికి చరణ్ అండ్ ఇంకొక కండల అబ్బాయి వచ్చాడు, హెమ్ మిథిలేష్ రెడ్డి. సో వాళ్ళిద్దరిని చెత్తేస్తున్నారు. మధ్యలో శ్రీముఖి క్వశ్చన్స్ వేస్తుంది, లైక్ డ్రాప్ అవుతారా, ఎవరైనా డ్రాప్ అవుతారా అంటే లేదు చాలా స్టడీగా ఉన్నారు, ఎలా భరించారా బాబు ఆ కంపెనీ అనిపించింది. అండ్ నెక్స్ట్ అమ్మనేమో పొటాటోస్ బయటకు వచ్చి తీస్తున్నాడు అండ్ చెప్పారు పొటాటోస్ లోపల నుంచి తీయాలని. ఇంకా శాలిని వాజ్ డన్ ఫ్యాంటాస్టిక్, చాలా బాగా చేసింది. లైక్ పొటాటోస్ అన్ని స్మాష్ చేసి నెంబర్స్ తీసుకుంది. తనకి 2 నెంబర్లు దొరికాయి, ఒక నెంబర్ దొరకలేదు. సో జడ్జెస్ తల బయట అంటే పొటాటోస్ అన్ని స్మాష్ చేసేస్తే తల బయటకు తీసి మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు ఇంకా శాలిని ఇద్దరు తల బయట తీసి చెక్ చేశారు. లైక్ ఆ 3 నెంబర్స్ని మనం ఒక్కొక్క పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ యూస్ చేసి అలా సెట్స్ లా పెట్టుకొని మన లక్, ఇందులో కొంచెం లక్ కూడా ఫేవర్ ఉంటుంది. అమ్మని ఓపెన్ చేయలేదు లాక్, శాలిని ఓపెన్ చేసి దించకుండా తాగింది. అది ఏ జ్యూసో మరి రివీల్ చేయలేదు. బట్ శాలిని వాజ్ ద విన్నర్. షీ డిజర్వ్స్ టు కమ్ టు టాప్ 15. అంటే ఈ టాస్క్ ఏమో అంత ఈజీ కాదు, బట్ షీ పర్ఫార్మ్డ్ వెల్ అండ్ చాలా బాగా చేసింది అనిపించింది నాకు. అండ్ అమన్ కూడా బాగా చేశాడు, చెప్పాలంటే ఇద్దరికి చేయాలి, బట్ ఓడిపోయాడు కాబట్టి ఇట్స్ ఓకే. బట్ శాలిని డిజర్వ్స్ ఇట్. అండ్ అమ్మని వెళ్ళి కంటెస్టెంట్స్లో కూర్చుండిపోయాడు. అండ్ శ్రీముఖి, ఇప్పుడు మనం కొంచెం పర్సనల్ టాపిక్స్లోకి వెళ్దాం. ఫస్ట్ లవ్ స్టోరీస్ కోసం మాట్లాడుకుందామా ఎవరైనా. అప్పుడు ఒకదే హ్యాండ్ రైజ్ చేశారు, వద్దులే లవ్ స్టోరీస్ కామన్ ఉంటాయి, వీ విల్ డిస్కస్ అబౌట్ బ్రేకప్ స్టోరీస్ అనగానే ఒక 4 మెంబర్స్ చెప్పారు. శివసృష్టి ఫస్ట్ చెప్పింది, లైక్ షీ హ్యాడ్ హర్ బ్రేకప్ ఇన్ మార్చ్, తను చీట్ చేశారని చెప్పింది. షీ హ్యాడ్ సర్టెన్ బ్యాడ్ మంత్స్. అండ్ నెక్స్ట్ రోహిత్ చెప్పాడు, షీ హ్యాడ్ లాంగ్ డిస్టెన్స్లో ఉండడం వల్ల కమ్యూనికేషన్ మిస్ అయిందని చెప్పాడు. నెక్స్ట్ ఏమో లక్ష్మీ దీపక్ చెప్పాడు. లక్ష్మీ దీపక్ ఏమో ఇంటర్ టు డిగ్రీ మధ్యలో ఒక వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కలిసాను, తనని ఎట్లా లవ్ చేశాను, వేరే అమ్మాయి వచ్చి ఇట్లా వేరే వారిని కనెక్ట్ చేయించింది అని చెప్పాడు. నెక్స్ట్ ఏమో గాయత్రి చెప్పింది, గ్రాడ్యుయేషన్లో ఉండేటప్పుడు లవ్ చేశాను, సెకండ్ ఇయర్లో యాక్సెప్ట్ చేశాను, ఆఫ్టర్ 2 years నాకు తెలిసింది తన ఐడెంటిటీయే కరెక్ట్ కదని. సో ఈ 4 మెంబర్స్కి టాస్క్కి పిలిచారు. సో 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి గంట పెట్టి, గంట ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు అని చెప్పి, గంట సర్ప్రైజింగ్లీ రోహిత్ పట్టుకున్నాడు ఫస్ట్. చాలా బాగా నీస్ డ్రైవ్ చేసి మరీ పట్టుకున్నాడు. అండ్ రోహిత్ కాల్ చేస్తే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాల్ ఆన్సర్ చేయలేదు. నెక్స్ట్ లక్ష్మీ దీపక్ పట్టుకున్నాడు. లైక్ శాలిని దగ్గర వరకు వెళ్ళింది కానీ లక్ష్మీ దీపక్ పట్టుకున్నాడు. లక్ష్మీ దీపక్ కూడా ఆన్సర్ అవ్వలేదు. నెక్స్ట్ తన పేరు గాయత్రి ఏమో నెక్స్ట్ వీళ్ళిద్దరిలో మళ్ళీ శాలిని టచ్ చేసి స్కిడ్ అయిపోయింది, దాన్ని ఏమంటారు గంట. అప్పుడు తనేమో వాట్సాప్లో ఇన్విటేషన్, లైక్ తను నంబర్ సేవ్ చేసుకోలేనట్టుంది, వాట్సాప్లో ఇన్విటేషన్ పెట్టాలి అండ్ ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ పెట్టి టైం అప్ అనేసారు. నెక్స్ట్ అభిజిత్ నీకోసమే రాసి పెట్టినట్టుంది అన్నాడు. శివసృష్టి వచ్చింది. షీ కాల్డ్ అండ్ హర్ ఎక్స్ పిక్డ్ అప్ ద కాల్ అండ్ తను మాట్లాడింది సేమ్ యాజ్ పర్ ద టాస్క్, లైక్ ఐఎమ్ మిస్సింగ్ యూ, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు యువర్ లైఫ్ బ్యాక్. లైక్ మాట్లాడేటప్పుడు కూడా తన చెయ్యి కొంచెం అనకడం నేను అబ్జర్వ్ చేశాను. లైక్ ఇది కొంచెం టఫ్ కాలే కానీ ప్రీవియస్ టాస్కే నాకు ఎందుకో కొంచెం ఎక్కువ టఫ్ అనిపిస్తుంది. ఇది కూడా చాలా టఫ్. మన గతంలోకి వెళ్ళి మనకైన బ్యాడ్ అంతా తలుచుకొని గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఆ ఎక్స్ పర్సన్తో ఈగో అంతా పక్కన పెట్టి మాట్లాడడం వాజ్ గ్రేట్. తను మాట్లాడింది అండ్ లాస్ట్లో చెప్పింది తను జెన్యున్గా తనని లవ్ చేసింది అంతా. ఒక్కగా 2-3 కన్నీటి చుక్కలు కూడా కాచింది, విచ్ వాజ్ లిటిల్ బిట్ హార్ట్ టచింగ్. ఇట్స్ ఓకే. షీ లైక్ తను
తన ఎక్స్ వల్ల ఇప్పుడు టాప్ 15లోకి వెళ్ళిందని చెప్పొచ్చు. ఇప్పుడు తను కూడా టాప్ 15లో యాడ్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్ శివషష్ఠి. అండ్ నెక్స్ట్ టాస్క్ వాజ్ లైక్ టాటూ వేయించుకోవాలి. 10 మెంబర్స్ నించున్నారు అండ్ ఐ లవ్ బిగ్ బాస్ అని వేయించుకోవాలి అని చెప్పారు. నెక్స్ట్ నవదీప్ వచ్చి ఏం వేయించుకోవాలో నేను చెప్పాను, అయినా ఎంతమంది నించుంటారంటే ఒక్కరు కూడా కూర్చోలేదు. ఏంటో వీళ్ళు బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ఏమైనా చేసేలాగా ఉన్నారు. నాకు అట్లనే అనిపిస్తుంది, మరీ నా ఏం వేయించుకోవాలో తెలియకపోకున్నానా అని. నెక్స్ట్ అందరిని అక్కడ పిలిచారు. పిలిచాక మీ 4 హెడ్ మీద వేయించుకోవాల్సి వస్తుందంటే ఎవ్వరు ఒక్కడుగు కూడా వెనక్కేయలేదు. అమ్మ ఇది షాకింగ్ అనిపించింది. మరీ 4 హెడ్ మీద ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు అనిపించింది. నెక్స్ట్ ఏమో టూ నా బతుకు అని వేయించుకోవాలి, లేదంటే ఆమె లూజర్ వేయించుకోవాలి అని చెప్పారు నవదీప్. అయినా కూడా ఒక్కరు కూడా వెనక్కి తగ్గలేదు. అసలే తగ్గలేదు. ఏంటో వీళ్ళు అసలు టాటూ కోసం. లైక్ 4 హెడ్ అంటే ఒక అమ్మాయి తప్పుకుంది, తన పేరు మర్చిపోయిన, ముస్లింలా యాక్ట్ చేసింది కదా, తను చూసి గుర్తు తెచ్చుకొని చెప్తాను. నిజామాబాద్ నుంచి వచ్చింది. బట్ హ్యాండ్ అనగానే మళ్ళీ వచ్చింది. పొజిషన్ చేంజ్ చేశారు, హ్యాండ్ అనగానే వచ్చింది. లైక్ ఒక గేమ్ పెట్టారు, మళ్ళీ బెల్ పెట్టారు, కాకపోతే రౌండ్ పెట్టినట్టున్నారు, హైట్ పెట్టారు. గర్ల్స్ ఎక్కువ ఉన్నారని చెప్పి గర్ల్స్ అందరిని ఎలిమినేట్ చేసింది బిందు మోదరి. ఎందుకంటే ఆల్రెడీ 2 గర్ల్స్ విన్ అయ్యారు. సో ఇప్పుడు బాయ్ విన్ అవ్వాలి, ఐ మీన్ బాయ్ వెళ్తే బాగుంటుంది అని చెప్పింది. ఇప్పుడు 3 బాయ్స్ ఉన్నారు. 3 బాయ్స్లో రన్నింగ్ పెడితే రామకృష్ణ పట్టుకున్నాడు గంటని. అండ్ రామకృష్ణ టాటూ వేయించుకున్నాక చెప్పాడు లైక్ నేను ఎప్పుడు అనుకుంటా ఏంటి నా బతుకు, ఏం చేసినా సరిగ్గా అవ్వదని. ఇది చూసి ఏమో ఆడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నా బతుకు వేయించుకున్నాడు. హీ ఆల్సో ఇన్ టాప్ 15. బట్ ఎంత డేరింగ్గా ఉన్నారు అసలు కంటెస్టెంట్స్, నాకు అర్థం కావట్లే. వీళ్ళేంటో అసలు ప్రతిదానికి రెడీగా ఉన్నారు. ఏమిచ్చినా ఐమ్ రెడీ. యా స్పోర్టివ్ని ఒప్పుకుంటా. ఇందులో నాకు అపూర్వ అంటే తనకు నచ్చింది, తనకు నచ్చిన వాటికి నించోవట్లేదు. నిజంగా అపూర్వ కొన్నిటికి కూర్చొని ఉంది. లైక్ ఏదైనా కొంచెం అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. బట్ ఏమో మరి. అండ్ నెక్స్ట్ టాస్క్ ఈజ్ హెయిర్ కట్కి వచ్చేసరికి అందరు అమ్మాయిలు వచ్చేసారు. హెయిర్ కట్ ఏ టైప్ చూపించలేదు, ఏం చూపించలేదు, అందరు అమ్మాయిలు వచ్చారు. యాంకర్ ప్రియది చాలా లాంగ్ హెయిర్, తను కూడా వచ్చింది. నెక్స్ట్ నవదీప్ స్విట్జర్లాండ్ వెళ్ళాను, థాయిలాండ్ వెళ్ళాను, ఐలాండ్ వెళ్ళాను అని ఒక ఫస్ట్ హెయిర్ స్టైల్స్ చూపించడం మొదలు పెట్టాడు. లైక్ ఫస్ట్ నార్మల్ షోల్డర్ లెంత్ హెయిర్ కట్ చూపించాడు, తర్వాత షోల్డర్ బిలో షోల్డర్ చూపించాడు. శ్రీముఖి ఇదైతే నేను కూడా చేయించుకుని యాంకరింగ్ చేస్తాననింది. నెక్స్ట్ అబౌవ్ షోల్డర్ చూపించాడు. నెక్స్ట్ బాయ్ కట్. అప్పుడు అపూర్వ బ్యాక్ స్టెప్ వేసింది. అండ్ చెప్పడం మర్చిపోయాను, ప్రీవియస్గా తన పేరు మర్చిపోయానే, గాయత్రి ఆల్రెడీ టాస్క్ లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి తనని వెనక పంపించేశారు. ఆల్రెడీ గాయత్రి, అపూర్వ అమ్మాయిలందరూ ఉన్నారు. రిమైనింగ్ అమ్మాయిలందరూ రౌండ్ గా పెట్టి మధ్యలో గంట పెట్టారు. ఎవరైతే ఎక్కువ గంటని హోల్డ్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట. భాగ్య వెళ్ళి దమ్మె పడిపోయి పట్టుకుంది, అందరూ భాగ్య మీద పడ్డారు. బట్ భాగ్య చేతిలోనే ఉంది ఆ గంట మొత్తం. సో నవదీప్ భాగ్యకి చెప్పాడు. ఇంకా నవదీప్ హెయిర్ స్టైలిస్ట్ వచ్చి కట్ చేస్తాడని చేస్తే నా రీల్ హస్బెండ్తో చేయించుకుంటున్నా అన్నట్టు కొంచెం కామెడీ అయింది. నెక్స్ట్ హెయిర్ కట్ అయిపోయాక తను కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయింది. లైక్ వాళ్ళ అమ్మలాగా ఉంది చూడ్డానికని. తర్వాత హ్యాపీగా ఉంది, రేపు నుంచి నేను టాంబాయ్ లా వచ్చేస్తాను, ఇలా అందరిలాగే స్నానం ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలో అవసరం లేదు అన్నట్టు కొంచెం హ్యాపీగానే ఉంది. తను కూడా టాప్ 15లోకి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ నవదీప్ స్టేజ్ మీదకి వచ్చి మీరు ఎవరెవరు ఫేట్ని బిలీవ్ చేస్తారంటే ఆల్మోస్ట్ అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విని చేతులు ఎత్తండి, అందరూ చేతులు ఎత్తేయకండి. ఇక్కడ 4 ఎన్వలప్స్ ఉంటాయి. 4 ఎన్వలప్స్లో 2 ఎగ్జిట్స్, 2 ఇంటూ టాప్ 15 ఉంటాయి. లైక్ ఇద్దరికి సేమ్ వస్తే ఒక టాస్క్ ఉంటుంది మళ్ళీ అని చెప్పారు. దీనికేమో ఇద్దరు వచ్చారు, ఒకరు హేమంత్, ఇంకొకరు వెంకీ వైబ్. హేమంత్ ఏమో
ఇద్దరు ఒకరు రెడ్ ఒకరు ఎల్లో సెలెక్ట్ చేసుకుంటారు. అన్ఫార్చునేట్లీ రెండిట్లో ఎగ్జిట్ ఉంది. సో ఇద్దరికి ఒక టాస్క్ పెట్టారు. మధ్యలో కార్డ్స్ ఉంటాయి. గ్రీన్ కార్డ్ ఎవరు ఫస్ట్ పిక్ చేస్తే వాళ్ళు బ్యాక్ టు కంటెస్టెంట్, నాట్ బ్యాక్ టు టాప్ 15, బ్యాక్ టు కంటెస్టెంట్స్. రిమైనింగ్ వాళ్ళు ఎలిమినేట్ అని హేమంత్కి వచ్చింది. హేమంత్ ఫీల్ లక్కీ, తనకి ఫేట్ కూడా హెల్ప్ చేసిందని ఫీల్ అయ్యాడు. అండ్ అంతటితో షో అయిపోయింది. ఇంకా రేపు చూద్దాం అని చెప్పేశారు. దట్స్ ఇట్. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ కామెంట్ సెక్షన్లో నేను ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా చెప్పండి.